వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నిన్న నిండు శాసనసభలో ఆడబిడ్డలకు అవమానం జరిగింది. ఆ అక్కల్ని నమ్ముకుంటే, కేటీఆర్ వెనకాల ఉన్నటువంటి అక్కల్ని నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్ స్టాండే అనేది సీఎం రేవంత్ రెడ్డి మహిళా శాసనసభ్యులను అవమానించే రీతిలో మాట్లాడారు. దాన్ని కొనసాగిస్తూ భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా అదే ధోరణి కొనసాగించారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారంటూ అదే మహిళా ఎమ్మెల్యేలను పట్ల చాలా వాళ్ళని అవమానించే రీతిలో నిన్న మాట్లాడారు. దీనిపైన తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేశారు సబితాందర్ రెడ్డి అండ్ సునీత లక్ష్మారెడ్డి. సో మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ వాళ్ళు తీవ్రంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి ఆ మహిళా ఎమ్మెల్యేలకు, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తూ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు కూడా పిలుపునిచ్చింది. సీఎం దిష్టిబొమ్మలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఎస్ దేవిప్రసాద్ గారు, నిన్న మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి అటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో మహిళలకు అవమానకర రీతిలో ఇవాళ మాట్లాడిన దాన్ని మహిళా లోకం ఎట్లా చూస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతోంది? గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. అంటే నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్ అంతా కూడా చూస్తే నిన్న ఒక బ్లాక్ డేగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే నిన్న బడ్జెట్ మీద జరుగుతున్నటువంటి చర్చ సందర్భంగా అటు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా, పెద్దల హరీష్ రావు గారైనా బడ్జెట్లో ఉన్నటువంటి అనేక లొసుగులు, అంటే మీరు ఏ ప్రజల ఆకాంక్షల కోసమైతే అధికారంలోకి వచ్చిండ్రో, ఏ హామీలు ఇచ్చిండ్రో, హామీలు ఏవి కూడా రిఫ్లెక్ట్ అవుతలేవు, ఒక మోసపూరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టిండ్రు అనేటువంటి విషయాన్ని బట్టలిప్పి చెప్పినట్టు నిన్న శాసనసభలో ప్రజలందరికీ కూడా వివరించారు. అది బీసీ సంక్షేమం దగ్గర నుంచి మొదలు పెడితే నిరుద్యోగుల వరకు అనేక అంశాలు, అంటే చెప్పినవి ఏవి చేయనటువంటి పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అంశాన్ని విపులంగా విశదీకరించినటువంటి సందర్భాన్ని చూసాం. దీంతో ఫ్రస్ట్రేషన్కు లోనైనటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు బడ్జెట్ మీద చర్చకు సరైనటువంటి ప్లేస్ ఇవ్వకుండా, సమాధానం ఇవ్వకుండా, అసలు ఏమేమి పద్ధతులు ఏమేమి సవరించాలనేటువంటి అంశాలని తెర మీదకి తీసుకురాకుండా అది డైవర్ట్ చేయడానికి నిన్న ఆడినటువంటి నాటకంలో ఇవాళ ఇరుక్కపోయినటువంటి విషయం అందరికి కూడా తెలిసిపోయింది. మహిళల పట్ల వారు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఇవాళ మహిళా లోకం అంతా కూడా తెలంగాణ మహిళలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నిన్న మా శాసనసభ్యులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అంటే మీ వెనుక ఉన్నటువంటి అక్కలు నమ్ముకుంటే మునిగిపోతామని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి అనడం అంటే అక్కలు ఎవరు ఉన్నారే అక్కడ ముగ్గురు, కోవాలక్ష్మి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, సబితాందర్ రెడ్డి గారు. కాబట్టి ఈ ముగ్గురిని మాట్లాడడం అనేటువంటిది ఏ మేరకు సబబు? నిజంగానే కాంగ్రెస్ పార్టీని విడిచిపోయి వాళ్ళు మా పార్టీలో చేరినప్పుడు నువ్వు అనదలుచుకుంటే గాంధీ భవన్లో చెప్పుకో, అది పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎట్లా రైడ్ చేస్తున్నావో అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో వివరించారు. ఆ సందర్భంలోనే మమ్మల్ని వేధించరు, మమ్మల్ని అవమానించరు, పార్టీలో సరైనటువంటి ప్లేస్మెంట్ లేకుండా చేస్తున్నారని చెప్పి ఆ రోజు ముగ్గురు కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో మరి మీరు ఏదైనా బడ్జెట్ మీద చర్చకు పెట్టకుండా, బడ్జెట్లో సవరింపులు లేకుండా, ప్రజల ఆకాంక్షల్ని రిఫ్లెక్ట్ చేసేటువంటి రెండు మాటలు మాట్లాడి ఉపశమనం పొందే విధంగా చేయాలి. రుణమాఫీ అన్నారు, 31,000 కోట్లు అన్నారు, 26,000 ఎందుకు వచ్చిందని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. దానికి సమాధానం లేదు. ఏ ఒక్క అంశానికి కూడా సరైనటువంటి సమాధానం లేకుండా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఇంకొకటి చేసింది లేదు. అందుకే ఇది పూర్తిగా నిన్న బ్లాక్ డేగా అభివర్ణించారు. మహిళా మీద ఎవరైతే మహిళా నాయకురాలు ఉన్నారో ఆ ఒక్కరే కాదు, ఇంకేమంటారు, మీ వెనుకున్న మహిళలు అంటే ఇక తెలంగాణలో ఉన్నటువంటి మా సభ్యులు, మా క్రియాశీల కార్యకర్తలు, మా మహిళా నేతలు వీళ్ళందరినీ అన్నట్టే కదా నిన్న. కాబట్టి సమర్థించుకుంటుంది ఏమంటారంటే, మేము పేర్లు ఎక్కడ అనలే కదా, మీ వెనకాల ఉన్న అక్కలు అంటే వాళ్ళే అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు అనేది ప్రభుత్వం చెప్తుంది. మీరు అన్నట్టు మరి వేరే వాళ్ళు బయట ఇంకెక్కువ ఉంటారు. క్లారిటీ ఇవ్వనండి, మా ఆ ముగ్గురిని అన్నారా, లేకుంటే మొత్తం లక్షలాది మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు మాకు ఎంతోమంది, వేల మంది ఉన్నారు. మా సర్పంచులు ఉన్నారు, మా జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ఇంకా అనేక మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు.
మరి ఎవరిని అన్నట్టు మీరు ఈ ముగ్గురిని అన్నట్ట మొత్తం తెలంగాణ మహిళలు అన్నట్ట ఎవరినన్నా లేకుంటే తప్పే మా ప్రజాప్రతినిధులు కాకుండా మొత్తం తెలంగాణ మహిళలను అన్నట్ట అది ఇంకా పెద్ద తప్పు కదా. కాబట్టి అది ఒక్కసారి ముక్కు నేలకు రాస్తే ముగ్గురికి క్షమాపణలు చెప్పి 3 సార్లు ముక్కు నేలకు రాస్తే సరిపోయేదాన్ని మూడు కోట్లలో ఉన్నటువంటి మెజారిటీ 1 కోటి మంది మహిళల్ని మీరు అవమానపరిచినట్టే కదా. దీనికి కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. పైగా కనీసం ఆ ఉప ముఖ్యమంత్రులను సరి చేస్తాడేమో, దళిత నాయకుడు, సామాజిక స్పృహ ఉన్నటువంటి నాయకుడు, మరి బట్టి విక్రమార్కన్నా సరైనటువంటి సమాధానం చెప్పి ఆర్డర్లో పెట్టి ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి సమావేశాన్ని మంచిగా కొనసాగిస్తారని అనుకుంటే ఆయన వచ్చి నన్ను ఎల్ఓపి లీడర్గా పోయినాడు. మళ్ళీ ఎల్ఓపికి లీడర్గా కాకుండా పోయిన కాల యాదయ్య మీ దగ్గరనే ఉన్నాడు కదా, ఎందుకు తీసుకున్నారు ఆయన? ఆ రోజు ఎల్ఓపి కాకుండా దళితులకు అన్యాయం చేసినటువంటి దానిలో మీ కాల యాదయ్య గారు ఉన్నారని ఆయనను కాంగ్రెస్ పార్టీ కండువా ఎందుకు వేసారు? ఆ రోజు 12 మంది మీ పార్టీ విధానం నచ్చక, మీ నాయకత్వం మీద విశ్వాసం లేక, ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకి మరి వచ్చి ఆ రోజు పార్టీలో చేరినరు. ఎల్ఓపి పోయిన దానికి వీళ్ళెందుకు కారణమవుతారు? మీరు రాహుల్ గాంధీ విధానాల కారణం నీ ఎల్ఓపి పోవడానికి, మీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విశ్వాసం ఇవ్వనటువంటి దానికి కారణం మీ దివాలకోర్ రాజకీయ కారణం తప్ప దానికి సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు ఎట్లా కారణం అవుతారు? కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు, రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు, నిన్న సభలో మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎట్లా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా మాకు పూర్తి స్థాయిలో అసలు మా ఒపీనియన్స్ చెప్పుకునే విధంగా అవకాశం కూడా సమయం మాకు ఇవ్వలేదంటూ ఆ మహిళా ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళు బయట కంటతడి పెట్టుకున్నటువంటి దృశ్యం కూడా నిన్న మనం చూసాం. మొదటగా పెద్దలు దేవన్న గారికి మరియు టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. స్పష్టంగా అంటే ఈరోజు ఏంటంటే హౌజ్ల మహిళల పట్ల ఇట్లా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక హౌజ్లో ఒక ఎమ్మెల్యే, ఒక మహిళా ప్రతినిధి పైన ఒకటి. రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా మహిళల పట్ల కన్సర్న్ లేదనేది అర్థమవుతుంది క్లారిటీగా. అంటే ఇట్లాంటి కన్సర్న్ లేని వ్యక్తికి మాత్రమే ఇట్లాంటి మాటలు వస్తాయి. ఏదో విధంగా సూటిపోటి మాటలు అంటాం కదా, ఆ మాటలు వస్తాయి. కాబట్టి ఈరోజు హౌస్లో ఏమి చర్చ జరగాలి? మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టుకున్నారో ఆ మేనిఫెస్టో 100 రోజులలో హామీలు చేస్తున్నారో, ఆ 100 రోజులు కాకుండా మళ్ళీ డేట్ ఎక్స్టెన్షన్ చేసినారో వాటికి సంబంధించిన బడ్జెట్ ఎలక్షన్ మీద చర్చ జరగాలి. అంతే కదా స్పష్టంగా. దానికోసమే ఈ సెషన్. అది కాకుండా వ్యక్తిగత దూషణకు పోయింది. ఎందుకు వ్యక్తిగత దూషణకు పోయిందంటే మనం కాస్త ఓపిక ఆలోచించే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు వాస్తవంగా. నిన్న ముఖ్యమంత్రి గారు చూస్తే ఇప్పుడు వాళ్ళు ఏదో అక్కడ మాట్లాడమంటే అర్థమైంది, దాన్ని కూడా అర్థము. సో ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేసిండు. ఆయన క్రైసిస్లో కనిపిస్తుంది. ఆ క్రైసిస్ నుంచే వాళ్ళని ఏదో అనాలని అనేసిండు స్పష్టంగా. కాబట్టి ఈరోజు ఏ చర్చ జరగాలి అక్కడ, ఎవరి కోసం కూర్చున్నాం అక్కడ? తెలంగాణ ప్రజలు ఒక నమ్మకం ఇచ్చి మీకు 64 సీట్లు ఇచ్చి మిమ్మల్ని నాడు పంపించి మీ హామీలను నచ్చి మీ హామీల గురించి మాట్లాడవలసిన చర్చ రైతు ఇప్పటి వరకు రైతు బంధు, నువ్వు రైతు బంధు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంది, కానీ రైతు భరోసా ఇప్పటి వరకు వాళ్ళే. వర్షం పడ్డది, కరికట్ట అయింది, నాట్లు పడుతున్నాయి. ఈరోజు నాట్లు వేసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు కావాల్సింది డీజిల్కు, ఇప్పుడు కావాల్సింది యూరియా బత్తాలకు, నూనెకు, దానికి దీనికి కూలీలకు ఇప్పుడు కావాలి. సో ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా వేయలేదు, నువ్వు రైతు బంధు వేయలేదు. సో వీటి మీద ఏ అయితే హామీలు ఇచ్చినావో, ఏవైతే నీడ్స్ ఉన్నాయో వాటి మీద ఈరోజు చర్చ జరగకుండా, ఈరోజు నిన్న అసెంబ్లీ జరుగుతుంటే నలుగురు మహిళల పైన అత్యాచారం జరిగింది. హౌస్ జరుగుతుంటే ఇది హౌస్ కంప్లీట్ తెలంగాణ 3 కోట్ల పైన పైచిలుకున్న ప్రజలకు హౌస్. అది మన సమస్యలను మాట్లాడే మన దేవాలయం అది ఆల్మోస్ట్. అట్లాంటి హౌస్లో ఈ సమస్యల మీద, మహిళా అత్యాచారాల మీద నువ్వు చర్చ చేయకుండా, వాటికి సంబంధించిన కన్సర్న్ చేయకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది హోంమంత్రి పదవి. ఇది ఆయన షేమ్లెస్. అంటే ఆయన ఈరోజు క్షమాపణ చెప్పాలి మొత్తం మహిళా లోకానికి. మహిళల పైన అత్యాచారాలు జరుగుతాయి నీ హౌస్ జరిగేటప్పుడు. అదేవిధంగా మహిళలను అవమానిస్తావు హౌస్లోనే. ఎక్కడ నువ్వు ఎటువైపు కన్సర్న్ ఉన్నావు? కాబట్టి ఇదంతా చూస్తే ఏంటంటే ఆయనకు ఎట్లాంటి బాధ్యత రహితంగా ఈరోజు ఆయనే స్పష్టంగా ఉంటాడు. కాబట్టి ఇప్పటికైనా ఆయనే స్పష్టంగా మహిళలకు ఏదైతే ఉందో అది క్షమాపణ చెప్పాలి స్పష్టంగా. అది తెలంగాణ సమాజం కోరుకుంటుంది. అది కాకుండా వేరే విషయాలను చర్చించి డైవర్ట్ చేసి టైంను పాస్ చేసి ఏమవుతుంది? నువ్వు ఏ బడ్జెట్ ఎవరికి వెళ్ళా, నీ రైతు డిక్లరేషన్, నీ బీసీ డిక్లరేషన్, డిక్లరేషన్. మహిళా ఎమ్మెల్యేలు అంతా ఆవేదన వ్యక్తం చేసి కంటతడి పెట్టినా కూడా ఇంకా ప్రభుత్వం డైవర్ట్ చేసే విధంగా మాట్లాడుతుంది. వాళ్ళని కాదు మేమన్నది, బయట ఉన్న వాళ్ళ అక్కలను అనొచ్చు కదా. అంటే బయట ఉన్న అక్కలు అన్న కూడా తప్పే కదా.
ఎవరినన్నా కూడా ఇప్పుడు అక్కడ ఉన్న ముగ్గురున్న సభ్యులన్నా లేదంటే బయట ఉన్న వాళ్ళన్నా వారు చెప్పినట్టుగా మొత్తం ఎవరు వెనకాలన్నా కూడా వాళ్ళని అన్నా కూడా అవమానించడమే కదా. అంటే మహిళలు అంటే ఆకాశంలో సగభాగం అని మావో చెప్పిండు స్పష్టంగా. ఈరోజు మహిళలను మనం గౌరవించుకోవాలి. మన తల్లులు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన అమ్మలు, మన అవ్వలు. సో వాళ్ళని గౌరవించుకునే సాంప్రదాయం సంస్కృతి లేకపోతే ఎట్లా? ఇంకొక విషయం చెప్తున్నా, సబితమ్మ కూడా అంటే ఆమె ఉద్యమంలో మేము ఉద్యమాలు చేసినప్పుడు కూడా అన్నగారు కూడా ఉన్నారు. ఆమె హోంమంత్రి ఉండి కూడా ఎన్నో రాత్రులు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన పోయిన రోజులు ఉన్నాయి. మా పిల్లల్ని కొట్టొద్దని చెప్పిన రోజులు ఉన్నాయి పోలీసులకు. అట్లాంటి ఒక అక్క మీద, మేడం మీద అట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ఆయన పొలిటికల్ క్రైసిస్లో ఏదో ఉన్నాడు. ఆ పొలిటికల్ క్రైసిస్ నుంచి వాళ్ళ మీద ఏదో అనాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమంత్రి ఏమి జూబ్లీ బస్ స్టాండ్లో అడుకో తినే పరిస్థితి వస్తుంది. ఏం లాంగ్వేజ్ వాడుతున్నావు నువ్వు? రికార్డెడ్ కదా, మొత్తం 3 కోట్ల మంది వాయిస్ రికార్డ్ అవుతుంది కదా. కాబట్టి ఇప్పటికైనా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఒకవైపు హౌస్ జరుగుతుంటే అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో మీద చర్చ జరగాలి. ఆ మేనిఫెస్టో సంబంధించి కేటాయించిన బడ్జెట్ మీద చర్చ జరగాలి. గొల్ల కుర్మలకు 2 లక్షలు డైరెక్ట్ వేసాను, ₹1 కేటాయించాలి, ₹1 కేటాయించాలి. అంటే నేనేమంటున్నా, ఈ బడ్జెట్ మనం సెషన్ పెట్టుకున్నది ఎందుకు? ఈరోజు హౌస్ జరిగే దేనికోసము? బడ్జెట్. ఏ బడ్జెట్ కోసము? నువ్వు ఇచ్చిన హామీల కోసం. నీ హామీలు నమ్మే కదా 64 సీట్లు ఇచ్చిండ్రు. నువ్వు 64 సీట్లు ఇస్తే హామీలు నమ్మించినప్పుడు ఆ హామీలకు సంబంధించిన బడ్జెట్ ఎలక్షన్ జరగాలి కదా. దాని మీద అపోజిషన్ పార్టీ చర్చిస్తుంది, అడుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు క్వశ్చన్ చేయమని ఇచ్చిండ్రు, అడగడం బాధ్యత కదా. మహిళల పట్ల చేసిన వ్యాఖ్యల పట్ల అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్. దాన్ని ఎట్లా ఇప్పుడు మేము క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, బట్టి విక్రమార్క గారు చెప్పాలి. బట్టి విక్రమార్క గారిని మోసం చేసింది రేవంత్ రెడ్డి, ఏఐసిసి, పిసిసి. ఆయన ముఖ్యమంత్రి కావాల్సినోడు. వేరే పార్టీ నుంచి వచ్చిన ఆయన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఆయన మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. నీకేమైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర గాంధీ భవన్లో, ఏఐసిసి భవన్లో తీర్చుకోవాలి తప్ప ఇలా మహిళల్ని అనడం అనేటువంటిది ఇది చాలా అంటే ఒక నిజంగా ఇప్పటి వరకు శాసనసభలో ఇటువంటి ఘటనలే జరగలేదు. కాబట్టి వాళ్ళిద్దరూ క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పి ఇవాళ మహిళలకందరికీ, వాళ్ళిద్దరికే కాదు మహిళలకందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిరసనలు తెలుపమని చెప్పిండ్రు. డెఫినెట్గా ఇది ఒక్కరోజుతో అయిపోదు. ఈ మహిళలకు ఏడిపించినటువంటి ఉసురు ఏదైతే ఉందో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రైట్. ఒక నిన్న నిండు సభలో ఆడబిడ్డలకు అవమానం జరిగే విధంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, అలాగే దాన్ని కొనసాగించిన విధంగా మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా మహిళలకు క్షమాపణ చెప్పాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉద్యోగాల విషయంలో నిన్న కేటీఆర్ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్కార్ వచ్చి 8 నెలలు అవుతుంది, 8 నెలల నుంచి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించినా ఏకంగా రాజకీయం వదిలేస్తా, నాతో అశోక్ నగర్ వచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమా అంటూ నా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సవాల్ చేశారు. ఎస్ దేవిప్రసాద్ గారు, 8 నెలల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, నిరూపించే దమ్ము ఉందా అంటూ ప్రభుత్వానికి సవాల్ చేశారు కేటీఆర్ గారు. రాజేష్ గారు, నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చర్చ మీద వారు స్పష్టమైనటువంటి విషయాల్ని సభ ముందు ప్రస్తావన చేశారు. ఒకటి, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఒక 1 ఇయర్లో ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. గతంలో మేము ప్రాసెస్ కంప్లీట్ చేసినటువంటి 30,000 ఉద్యోగాలు మీరు ఇచ్చి మీ ఖాతాలో జమ చేసుకుంటున్నారు. మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదనడానికి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక ఆమెకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఒక ఆమె కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చి తర్వాత ఆమె ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ చేశారు. ఆ ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు అనేటువంటి మాట వాస్తవం. అట్లాగే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, లేకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచుడు కావచ్చు, నిరుద్యోగుల ఆకాంక్షల మీద పూర్తిగా మట్టి కప్పిండ్రు. మీరు నిరుద్యోగుల్ని వాడుకున్నారు 30 రోజులు అని చెప్పి గత ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి లెక్కను వాళ్ళు చెప్పారు. ఆ రోజు ఉన్నటువంటి 2,32,308 ఖాళీలలో 2,02,735 నోటిఫై చేసినాం ఈ 10 సంవత్సరాల్లో. అట్లాగే 1,60,083 ఉద్యోగాలు ప్రాసెస్ చేసినాం. అందులో 42,652 ప్రాసెస్లు ఉన్నాయి. ఆ ప్రాసెసే మీరు 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. 1,60,000లో 42,000 పోతే 1,20,000 ఉద్యోగాలతో పాటు 65,000 అదర్ 1,85,000 ఉద్యోగాలు మేము
పోయిన సందర్భంలో ఇచ్చినాం. మీరు ఒక్క ఉద్యోగం మేము ఉద్యోగాలు ఇవ్వలేదని ఇవాళ మా మీద దుష్ప్రచారం చేస్తారు కదా. నేను చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీకి వస్తా, ఈ 8 నెలలలో ఏ ఒక్కరు ఒక్క ఉద్యోగం చేసినా నా పదవిని వదిలేస్తా అని మా కేటీఆర్ గారు సవాల్ చేస్తే తోక ముడిచి పారిపోయినారు. ఎందుకంటే ఒక ఉద్యోగం ఇవ్వనటువంటి మాట వాస్తవం. ఈ 30,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో గతంలో మేము నోటిఫికేషన్లు అడిగినరు, మీరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినరు, రిజల్ట్ ఎప్పుడు అనౌన్స్ చేసినరు, సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు పెట్టినరు అని అడిగితే దానికి సమాధానం లేదు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల్ని పూర్తిగా మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని సభ ద్వారా అనేక సందర్భాల్లో చెప్పినాం. అట్లాగే మన నిరుద్యోగులందరూ రోడ్డు మీదకి వస్తే ఎన్ని దుర్భాషలు ఆడిన రాజేష్ గారు, అనేక విషయాలు దుర్భాషలాడి వాళ్ళ మీద రకరకాల నిందలు మోపి మీరు అసలు నిరుద్యోగులే కాదు, మీరు హాల్ టికెట్లే లేవంటే చివరికి మేము హాల్ టికెట్ మేము నిరుద్యోగులమని ప్రకటించుకునేటువంటి దీనస్థితి తెలంగాణలో యువకులకు ఎందుకు రావాలి? మీరు 30 రోజులేమో గల్లీ గల్లీ తిరిగి ఇల్లు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయని చెప్పి వాళ్ళని వాడుకున్నారు. ఇవాళ వాళ్ళు డిమాండ్లు అడిగి మాకు అపాయింట్మెంట్ కావాలంటే కనీసం వాళ్ళ పలకరింపు లేదు, వాళ్ళ సమస్యల పరిష్కారం లేదు. 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఏది? ఈ సభలో కూడా ఇస్తామన్నారు జాబ్ క్యాలెండర్, ఇప్పటి వరకు లేదు. మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత తెస్తామన్నారు, అది లేదు. మెగా డిఎస్సి చట్టబద్ధత ఇస్తామని అది లేదు. మెగా డిఎస్సికి మొదటి క్యాబినెట్లోనే 25,000 టీచర్ పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తామన్నారు. రేపు మీటింగ్ పెడుతున్నారు కదా, 30,000 మంది టీచర్లకు పదోన్నతులు వచ్చినాయని. 30,000 మందికి పదోన్నతులు వస్తే కొన్ని అప్గ్రేడేషన్ మినహాయించి కనీసం 15,000 16,000 ఉద్యోగాలు ఎస్డిటీలు ఖాళీ అయినాయి కదా. ఆ 16,000 మీరు ఇస్తాను 25,000 40,000 40,000 డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు ఎప్పుడు వేస్తారు? ఇవాళ సమాధానం చెప్పాలి. కేవలం 11,000 ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తే మీ వెంట పడతామని నిన్న మా కేటీఆర్ గారు హెచ్చరించినటువంటి విషయాన్ని మనం గమనించాలి. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు ఉద్యోగుల విషయంలో ప్రశ్నించారు. దాంతోపాటుగా పదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది అంటున్నారు. మేము చేసింది 10 ఏళ్లలో 1.6% అప్పు మాత్రమే, అభివృద్ధిని దాచిపెట్టి దివాలా తీసిందని ఒక రకమైన ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనేది నిన్న చాలా తీవ్రంగానే ఫైర్ అయ్యారు కేటీఆర్ గారు. స్పష్టంగా ఫస్ట్ ఉద్యోగాల విషయాలకు వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఎవరైతే అనుకున్నారో వాళ్ళు కాలుకు బల్బం కట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తిరిగినారు గ్రామాలల్లో. సో మాకు ఉద్యోగాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ వస్తే, బీఆర్ఎస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళైతే 2 లక్షల ఉద్యోగాలు 100 రోజులలో వేస్తారంట, 1 సంవత్సరంలో నింపుతారంట అనే దాని మీద వాళ్ళు మొత్తం తిరిగి ఓట్లు ఒక 1.56% ఎంత అవుతుంది దాంతో అధికారం వచ్చింది. దాంట్లో ప్రధానంగా తిరిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 నెలలలోనే నిరాదీక్షకు కూర్చున్నారు. మోతిలాల్ నాయక్ కావచ్చు, మిగతా మిత్రులు ఉద్యమకారు నిరుద్యోగులు. ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ కాదు, నా కాంగ్రెస్ కాదు, నా బీజేపీ కాదు, ఏ పార్టీ కాదు, కానీ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని ఒకే ఒక ఆశతోని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రచారం చేసిన విద్యార్థులు. నువ్వు ఈరోజు వాళ్ళు నిరాదీక్ష చేస్తుంటే అన్నగారు చెప్పినట్టు వాళ్ళు అసలు నిరుద్యోగులే కాదు, వాళ్ళు అసలు సంబంధమే లేదు, వాళ్ళు ఏడ పని లేని వాళ్ళు ఆడేడ 50 రూపాయలు అడుకోచుకొని సన్మాన్ హోటల్లో బిర్యానీ తాగిపోయేటో ఒక బ్యాచ్ అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే, నీ గెలుపులో భుజానికి భుజం కలిపి గెలిపించిన వాళ్ళు అంటే నువ్వు అట్లా విద్యార్థులు అవమానించి మాట్లాడడం ఎంత బాధాకరమైన విషయం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకటి. రెండో విషయము, గత ఇచ్చిన 32,000 ఉద్యోగాలు ఎంత పైసలకే వాటిని నువ్వు ఒక లెటర్లు ఇచ్చి ఫోటోలు దిగి మేము ఇచ్చినామన్నావు, అదొక విషయం. రెండోది ఎంత అబద్ధం అంటే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాదు. అంటే బట్టి విక్రమార్క గారు హౌస్లో మాట్లాడారు, వాళ్ళు సరూర్ నగర్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీని పిలిపించుకోనేమో స్పష్టంగా మేము నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పారు. ఒక్కసారి కాదు 4 సార్లు చెప్పింది ప్రియాంక గాంధీ. హౌస్కి వచ్చిన తర్వాత మొట్టమొదటి సెషన్లోనే బట్టి విక్రమార్క ఒక సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక సామాజిక అసమానతలు అర్థం చేసుకోవాల్సిన వ్యక్తి, మీరు 4,000 ఇస్తానని ఎక్కడ చెప్పలేదని చెప్పేసిండు. నీ సరూర్ డిక్లరేషన్ నీ ప్రియాంక గాంధీ ఏమో 4,000 ఇస్తానని చెప్తే నిరుద్యోగ భృతి, నువ్వేమో నేనేమి ఇవ్వలేదు అని చెప్పారు. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. డిఎస్సి మెగా డిఎస్సి చేస్తాను, ఇవన్నీ వాళ్ళు చెప్తే యువత ఆకర్షితులై నిరుద్యోగ యువత ఆకర్షితులై వాళ్ళకి పనిచేసింది. కానీ ఎక్కడ కూడా ఈరోజు ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు కూడా లేదు. అన్న చెప్పినట్టు ఆ మహిళకు కూడా ఆ చెల్లెకు కూడా ఇచ్చి అవుట్సోర్సింగ్ ఇచ్చి ఆడ దులిపేసుకున్నారు. కాబట్టి ప్రజల వైపున కన్సర్న్ లేకుండా ముఖ్యమంత్రి పదవి ఒకటి అనే ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ ఫోబియా వీడి మీరు అభివృద్ధిపై దృష్టి పెట్టండి
అనేది కూడా సూచించారు కేటీఆర్ గారు. నేనేమంటే ఆడికి వస్తున్నా. రెండోది మీరు అప్పుల విషయం అన్నారు. అప్పుల విషయం ఏంటంటే స్పష్టంగా ఈరోజు అప్పులు అంటున్నారు కదా, వీళ్ళు హామీలు ఇచ్చేటప్పుడు మీలాంటి జర్నలిస్ట్ అడిగిండు, అయ్యా మరి మీరు తులం బంగారం అంటారు, 4,000 అంటారు, 4,000 పింఛన్ అంటారు, 15,000 రుణం అదేంటి రైతు భరోసా అంటారు, 15,000 కౌలు రైతులకు అంటారు, మహిళలకు 2,500 అంటారు, ఇవన్నీ సాధ్యమైతే అని అడిగితే మేము ఆర్బీఐ గవర్నర్లతో మాట్లాడినాం, మేము మన్మోహన్ సింగ్ లాంటి మేధావులతో మాట్లాడినాం, మేము ఆర్థికవేత్తలతో చర్చించినాకనే ఇవి ఇప్పుడు అప్పు అంటే ఇప్పటివరకే వాళ్ళు 30,000 కోట్లు తెచ్చారు. వాళ్ళు సంవత్సరానికి అప్పు ఏం బడ్జెట్లు ఎంత పెట్టారు తెలుసా, 57,000 నుంచి 60,000 కోట్ల మధ్యలో పెట్టారు. 5 ఏళ్ళకి ఎంత అవుతుంది? 5 6 30. మీరు 3 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని రెడీ అవుతున్నారు కదా మీరు కూడా. ఇప్పుడు అప్పు దేనికి తెచ్చాం? నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు, ఒకప్పుడు ఇల్లు కొనుక్కోవాలంటే రిటైర్మెంట్ అయినాక కొనుక్కునే పరిస్థితి. మా ఫాదర్ కూడా ఎంప్లాయ్, కానీ ఈరోజు ఎట్లా వచ్చింది, ఉద్యోగంగా రాగానే ఇల్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అది ఇన్వెస్ట్మెంట్. ఈరోజు 20 లక్షలకు ఒక ఫ్లాట్ కొంటే ఒక 10 ఏళ్ళ తర్వాత అది ₹1 కోటి అవుతుంది. దట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్. నెలకు 20,000 కట్టే ఏదైతుందో అది ఇన్వెస్ట్మెంట్. అది అర్థం చేసుకొని ముఖ్యమంత్రి ఏం మాట్లాడితే ఏం లాభం? కాబట్టి ఇవన్నీ ఏంటంటే మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టకుండా, మీరు రైతు భరోసా మీద దృష్టి పెట్టకుండా ఊరికైనా ఉపదంతుడు ఉపన్యాసాలు ఇచ్చి అవుదును టైం పాస్ చేసుకొని పోతామంటే మాత్రం ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. ఇక రెండో విడత రుణమాఫీ చేసినా కూడా ఇంకా అది కూడా పూర్తిగా గందరగోళంలో పడిపోయింది. అర్హత ఉన్నా కూడా రుణం మాఫీ కానటువంటి రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం ఏమీ కనిపించట్లేదు. దానిపైన చర్చిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నటువంటి రుణమాఫీ క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో మాత్రం కనిపించట్లేదు. చాలామంది కొన్ని వేలాది సంఖ్యలో రైతులు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారు. రెండో విడత రుణమాఫీ జాబితా కూడా అంత తప్పుల తడకగా గందరగోళంగా మారినటువంటి పరిస్థితి. సో దీంతో ఏ రైతులకు చేస్తుంది, ఏ రైతులకు చేయట్లేదు ప్రభుత్వం అనేది ఎటువంటి స్పష్టత కనిపించట్లేదు. దేవిప్రసాద్ గారు, రుణమాఫీ రెండో జాబితా జరుగుతున్న గందరగోళం. ఇప్పుడు రాజేష్ గారు, రుణమాఫీకి సంబంధించినటువంటి చర్చ చాలా కాలంగా జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమన్నారు, December 9నే మేము ఇస్తామని చెప్పిన తర్వాత దాన్ని August 15కు హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత మీరు ఎప్పుడు ఇస్తారని బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాత కేటీఆర్ అనేక సందర్భాల్లో మాట్లాడిన తర్వాత చివరికి August 15కు ఫిక్స్ అయింది. ఈ ఫిక్స్ అయింది కూడా ఏమన్నారు, మేము అందరికీ రుణమాఫీలు తీసుకోని కూడా తీసుకోమని చెప్పారు, అందరికి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు, కొందరికి మాత్రమే పరిమితం చేసి ఇవాళ టోటల్గా ఏమైపోయింది, గతంలో 1 లక్ష రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి లెక్కల ప్రకారం 36,68,000 మంది రైతులకు 1 లక్ష రుణమాఫీ గత ప్రభుత్వం 2 విడతలుగా జరిగినప్పుడు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కానీ ఈసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే ఆ సంఖ్య ఎక్కడికి వచ్చింది, 35,49,000కి వచ్చింది. అంటే మీరు చూడండి డిఫరెన్షియేట్ చాలా తగ్గింది. గతంలో 36,68,000 ఉంటే ఇవాళ లబ్ధిదారుల సంఖ్య 35,49,000కు తగ్గింది. అట్లాగే మొన్న ఇచ్చినటువంటి 1,19,000 తగ్గింది, 1,19,000 తగ్గింది. అట్లాగే ఇప్పుడు మొన్న మొదటి విడత ఇస్తే 11.5 లక్షలు ఇస్తే 11.5 లక్షల్లో 1,50,000 అప్లికేషన్లు వచ్చినాయి. మాకు రుణమాఫీ కాలేదని చెప్పి గ్రామ స్థాయి నుంచి మొన్నటి వరకు రికార్డ్ అయింది. అంటే ఎంత గందరగోళం ఉన్నదో ఒకసారి మనం ప్రశ్నించాలి. తర్వాత బడ్జెట్లో 31,000 కోట్లు, అది 42,000 అన్నారు, 45 అన్నారు, ఆఖరకు 31కి తెచ్చి బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టారు. తీరా ఇప్పుడు ఏమిస్తారు, 24,489 కోట్లకు మాత్రమే ఇవాళ రుణమాఫీ జరుగుతుందని చెప్పి ఇవాళ లెక్కలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అంటే 2 విడతలు కలిపి వీళ్ళు చేసింది 12,225 కోట్లు మాత్రమే. వీళ్ళు 17,75,000 చేసిండ్రు, థర్డ్ విడత చేయాల్సింది ఉంది. ఇప్పటి వరకు చేసింది 2 విడతలలో 18 లక్షలు మాత్రమే. అంటే మొత్తం కలిపి 35,49,000 చేస్తున్నారు. ఇది ఒక గందరగోళం ఉంది. దీనిలో ఏమైనా ఉన్నదంటే రేషన్ కార్డు ప్రకారం మేము అందరికి ఇస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు అనేక సందర్భాలు చెప్పాడు. నిన్న శాసనసభలో కూడా అబద్ధాలు ఆడారు. కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పటి వరకు లేదు. రేషన్ కార్డులు చాలా మందికి లేవు. ఉమ్మడి కుటుంబం ఉంది, 5గురు ఉంటే ఒక్కరికే రేషన్ కార్డు ఉంది, కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు. 69 లక్షల పాస్బుక్లు ఉంటే మీరు ఇస్తున్నది ఎంతమందికి, 35 లక్షల మందికి. అంటే 30 లక్షల మందికి ఇలా మీరు రకరకాల పేర్ల మీద ఎలిమినేట్ చేశారు. కిసాన్ సమ్మాన్ పాస్బుక్ ప్రకారమే ఇస్తామనేది ఇంకా కూడా ప్రభుత్వం చెప్తుంది. 69 లక్షల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రస్తుతం మాఫీ జరుగుతుంది అనేది వ్యవసాయ శాఖ సర్కులర్ కూడా జారీ చేసి. ఇలా 2 నిజంగా ఏదో ఒకటి నిజం కావాలి. మీరు 35 లక్షలు ఇస్తున్నారంటే 65 లక్షల మంది రైతులు గతంలో ఉంటే కేసీఆర్ పరిపాలనలో మరి వ్యవసాయం బాగుపడడం వల్ల అప్పు తీసుకునే వాళ్ళ సంఖ్యన తగ్గాలి, రైతులు రాజన్న కావాలి. లేకుంటే మీరు చెప్పే ప్రకారం ఈ కోతలన్నీ ఉండాలి. కాబట్టి ఇవాళ పూర్తిగా రుణమాఫీకి సంబంధించి గందరగోళం. 2 లక్షల కంటే రుణమాఫీ
మీరు ఎక్కువ తీసుకుంటే మీరు డబ్బులని అప్పు తెచ్చి కట్టండి అని చెప్పి ఇలా బ్యాంకర్లు అందరూ కూడా లబ్ధిదారులను బెదిరిస్తున్నారు. తీసుకొచ్చి మీరు కట్టండి మీకు రుణమాఫీ అవుతుందని. అంటే మళ్ళీ అప్పులు చేసేటువంటి స్థితికి ఇలా ప్రభుత్వమే తీసుకొస్తా ఉంది. ఇలా అనేక లొసుగులు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదో నిన్న మేము అందరికి చేస్తున్నాము, ఏ ఒక్కరిని వదలమన్నారు. మళ్ళీ 35 లక్షలు ఏంది, 69 లక్షలు ఏంది, ప్రభుత్వం జవాబు చెప్పాలి. శ్రీనివాస్ యాదవ్ గారు, సో రుణమాఫీ మొత్తం కోతలే అంటే మనం సాక్షిలో కూడా ప్రధానంగా వార్త బ్యానర్ ఐటమ్గా చూస్తున్నాము. రుణమాఫీలో కోతలు రేషన్ కార్డు తర్వాత పిఎం కిసాన్ నిబంధనలు వల్లనే ఇట్లా జరుగుతుందా అంటే అందుకనే కొంతమందికే ఇది అర్హతగా ఉందా అనేది చూస్తున్నాం. అన్నగారు చాలా డీటెయిల్స్గా లెక్కలతో చెప్పిండు స్పష్టంగా. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు పరిపాలించే నాయకులకు నాయకుడికి ప్రజల పరిపాలన ఏ విధంగా చేయాలనో తెలియట్లేదు. ఫస్ట్ పరిపాలన మీద ఒక పట్టు లేదు. అంటే స్పష్టంగా ఏమంటారంటే పరిపాలించడం రావట్లేదు. సో వాళ్ళు ఏం చేసిండ్రు, అమలుగానే హామీలు ఇచ్చిండ్రు. హామీలు ఇచ్చిన తర్వాత ఆ హామీలకు ఎంత బడ్జెట్ అవుతుందో వాళ్ళకి తెలియదు. అప్పటి వరకు కూడా వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏదో చెప్పేసినారు అంతే తప్పించి మేము మేధావులతో మాట్లాడుతున్నాం అంతే చెప్పిన. కానీ హామీల దగ్గరికి వచ్చేసరికి ఇంత బడ్జెట్ ఎలకేషన్ కావాలి, ఇంత బడ్జెట్ అవసరం అవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. అందుగురించే అధికారం ఇచ్చారు ప్రజలు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏ హామీని అమలు చేయాలి, ఏ హామీని అమలు చేయొద్దు అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. అంటే పరిపాలన మీద పట్టు లేక మాత్రమే ఇదంతా అస్తవ్యవస్థ అవుతుంది. అందుగురించి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. రంగనాథ్ గారని ఐపీఎస్ ఉన్నారు. ఆయనను ఈ 6 నెలల్లో దాదాపు 8 చోట్ల ట్రాన్స్ఫర్ చేసిండ్రు. 8 మంచి ఆఫీసరు 8 ప్లేస్లలో ట్రాన్స్ఫర్. ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రంటే పరిపాలన మీద అవగాహన లేక. కాబట్టి వాళ్ళు పరిపాలన మీద అవగాహన లేక మాత్రమే ఇదంతా కోతలు మోతలు. రైతు భరోసా అన్నారు, రైతు బీమా అన్నారు. కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు నాకు రైతు లోన్ ఉంది, నాకు లోన్ ఉంది. కేసంద్రం బ్యాంకులో, ఎస్బీఐ బ్యాంకులో ఉంది. ₹1,00,000 ఉంది. అకౌంట్ కూడా రెగ్యులర్ అవుతుంది. నాకు రేషన్ కార్డు కూడా ఉంది. ఇప్పటివరకు నాకు మాఫీ మెసేజ్ రాలే. అంటే ఇట్లా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పింది ఇప్పుడు అన్న చెప్పినట్టు 36 లక్షల మంది 35 లక్షల మంది కూడా ఇవ్వరు వాళ్ళు ఫైనల్గా. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ అన్నట్టు పెరగాలి కదా జనాలు. ఎక్కువ రైతులకు లాభం జరగాలి. 1,00,000 అన్నప్పుడే 30,98,000 వస్తే నువ్వు 2 లక్షలు అన్నప్పుడు ఎంత కావాలి? కనీసం 40-45 లక్షలకు పోవాలంటే నువ్వు కోతలు పెడుతున్నావు. ఏమి ఎక్కడ కూడా జరుగుతలేదు. ఆ ప్రెజర్ పబ్లిక్లో అర్థం అవుతుంది. కాబట్టి నువ్వు వచ్చిన 6 నెలల్లో విద్యార్థులతో వ్యతిరేకత, నువ్వు వచ్చిన 6 నెలల్లో రైతులతో వ్యతిరేకత, నువ్వు వచ్చిన 6 నెలల్లో వాళ్ళ పింఛను 4,000 పెంచానన్నావు, ఇంతవరకు పెంచాలని వాళ్ళు తిడుతున్నారు. ఎక్కడ కూడా నువ్వు ఇచ్చిన హామీలకు నువ్వు పరిపాలించే విధానానికి ఎక్కడ పొంతన లేకుండా ఉంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా కనీసము బాధ్యతగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ప్రజలకు మంచి అవకాశం ఇచ్చారు, ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. పార్టీ చేరికలపైన దృష్టి సారించారు అనేది కూడా జరిగింది. బట్ ఆ పార్టీ చేరికలు కూడా మళ్ళీ ఇప్పుడు రివర్స్గా అంటే ఈ మేరకు నిన్న సీఎం బుజ్జగింపుల పర్వం చేశారంట. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ బుజ్జగింపుల పర్వం ఏదో జరిగిందనేది వార్త. ఇప్పుడు ఆయనకు రాజకీయంగా అవగాహన లేదు, మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చిండు. ఆయన రాజకీయంగా అవగాహన లేదు, పరిపాలన మీద అవగాహన లేదు, ప్రజలతో కన్సర్న్ అయ్యేది కూడా అవగాహన లేదు. ఏ అవగాహన లేకుండా ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది తెలియదు. తీసుకున్నాక వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పలేదు. కాబట్టి ఎందుకుంటారు నీతో సఫికేషన్ ఉంటుంది కదా. సో సఫికేషన్లు ఎట్లా నిలబడతారు? ఎవరి ఆత్మగౌరవం వాళ్ళ ఆత్మగౌరవం కదా. ఇప్పుడు ఒక కాడ తీసుకున్నారు, అక్కడ ఆల్రెడీ ఒక ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడు కదా. హౌ టు బేర్ ఇట్? సో కాబట్టి ఇదంతా పరిపాలన అవగాహన లేక మాత్రమే జరుగుతున్నది. ఇప్పుడు నేనేమంటున్నా, రుణమాఫీ ఇట్లుంది, బడ్జెట్ అట్లుంది, మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షల మీద మన్నుబోస్తున్నది అనేటువంటి విషయం చాలా స్పష్టం. రెండవది ఫిరాయింపులకు సంబంధించి ఇక మొత్తం 2/3 విలీనం అయిపోతుంది అని చెప్పి రకరకాల పేర్లు చెప్పి సీఎం ఇళ్లలోకి పోయి బుజ్జగింపులు వేసి కండువాలు వేసి కండువా వేయడానికి పోతుండు, బుజ్జగింపులకు పోతున్నాడు. ఇప్పుడు పోయిన వాళ్ళేమో సరైనటువంటి ప్లేస్మెంట్ లేకనా రకరకాల హ్యూమిలేషన్తో మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వస్తారు. ఇలా ప్రజలలో విశ్వాసం ఏం పోయిందంటే, అరే ఇన్ని తప్పులు చేస్తున్నటువంటి పార్టీకి మా నాయకులు ఎందుకు పోతున్నారని కింది నుంచి సెగ తలుగుతా ఉంది. ఆ సెగను తట్టుకోలేక అనేక మంది మళ్ళీ గర్వాపసి వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మీ పాంచ్ న్యాయ్ కానీ లేకుంటే మీరు రాళ్లతో కొడతామన్నటువంటి విషయాలు కానీ మరి ఎటువైనాయి? నిన్న చాలా స్పష్టంగా ఆ కాకి నుంచి బీఆర్ఎస్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని చెప్పారు కదా. మళ్ళీ ఏ ఒక్క కాకిని కాల్చినావు? కాకులను ముద్దు పెట్టుకోవడానికి ఇల్లు ఎందుకు తిరుగుతున్నావు అని ఇవాళ అడుగుతూ ఉన్నారు కదా. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కాబట్టి డెఫినెట్గా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ
రాబోయే భవిష్యత్తులో ప్రజల పక్షం నిలబడుతుంది. బడ్జెట్ గురించే కాదు, సో ప్రజలకు ఏ కష్టం పార్టీ వచ్చినా మారిన ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టుగా ఎందుకు కాంగ్రెస్ ఉండరు? పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అందుకనే వెళ్ళి భుజగింపుల పర్వం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నిన్న వెళ్ళి వాళ్ళని అంటే ఒక బతిమాలే మాట, ప్రయత్నం చేశారు. ఏదో గొప్ప పని చేసినా, నేను పోయి పోచారం శ్రీనివాస్ రెడ్డిని తెచ్చుకున్నా, లేకుంటే ఆయనని తెచ్చుకున్నా, ఈయనని తెచ్చుకున్నా అని భుజాలు Right. తెచ్చుకున్నటువంటి శ్రీనివాస్ రేవంత్ రెడ్డికి ఇవాళ రివర్స్ కాగానే డెఫినెట్ గా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అందులో నుంచి వచ్చినటువంటి జవాబే అది. షార్ప్ 1 minute ఇప్పుడు ఎవరైనా కూడా పార్టీ మారితే అక్కడ అద్భుతమైన పరిపాలన ఉంటే, అద్భుతమైన ప్రజలకు స్కీముల పథకాలు అందుతాయి, అక్కడ ఉంటారు. Right. నువ్వు పథకాలు అమలు లేదా, నీ పరిపాలన లేదా, వాడు ఉండి ప్రజలకు ఏం సేవ చేస్తాడు? 4 పింఛన్లు ఈ బిడ్డ అని వస్తారు, నువ్వు పింఛన్లే పెంచలేదు కదా, నువ్వు ఎందుకుంటాడు, ఎందుకు పోయినావు అని అడుగుతారు. సో అంటే నువ్వు అద్భుతమైన పరిపాలన ఉంటే నీ దగ్గరికి ఎవరైనా ఎమ్మెల్యే ఎవరు వస్తే ఉంటారు. నీ పరిపాలన లేదు, నువ్వు కమిట్మెంట్ లేదు, కన్సర్న్ లేదు, ఎందుకుంటారు? ఉండరు. థ్యాంక్ యూ సో మచ్ గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.